ప్రేమగల దేవా, జీవగల నాయన, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. దేవా, మరి యొక్క తండ్రి సాయంత్రకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. మరి న్యూ టెస్ట్మెంట్ లో ఒక్కొక్కటి ప్రభా మరి మేము చూసుకోవడానికి, అలానే తండ్రి మరి ఏ విషయాలు ప్రభా మీరు మాకు తెలియచేయాలని ఆశపడుతున్నారో ఆ విషయాలు మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నారు. అందుని బట్టి స్తోత్రాలు ప్రభా. ఈ రోజు కూడా అపోస్తుల కార్యాల్లో 1 నుంచి 8 వరకు ప్రభా దేవా మరి మీరు మాకేం చెప్పాలనుకుంటున్నారో వినగలిగే చెవిని, గ్రహించగలిగే హృదయాన్ని, లోబడే మనస్సుని మాకు అనుగ్రహించమని కోరుకుంటూ ప్రభా మరి మా యొక్క కళ్ళను తెరవమని మీ సన్నిధిలో ప్రాధేయపడుతూ పరిశుద్ధాత్మ సహాయాన్ని నాకు అందించమని కోరుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఓకే అండి, ఈ సమయంలో ఆ మనము ఈ రోజు మనం చూస్తుంది అపోస్తుల కార్యాలు 1 నుంచి 8 చాప్టర్స్ మనం చూసుకుందాం. దానికి ముందు నేను ఓవర్ వ్యూ ఇస్తాను. అసలు ఇంట్రడక్షన్ లో గనక మనం చూస్తే అపోస్తుల కార్యాలు, ఓకేనా. మనకి ఆ పుస్తకం పేరే ఏంటి అని అంటే అపోస్తుల కార్యములు. అంటే దాని అర్థం ఏంటి? అపోస్తులు అంటే దాని అర్థం పంపబడిన వారు. అపోస్తులు అంటే పంపబడిన వారు, కార్యములు వాళ్ళు చేసిన కార్యాలు, ఓకేనా. ఇంకా అసలు చక్కగా దీనికి ఒక పేరు పెట్టగలిగితే గనక ఇదేంటంటే యాక్ట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ అని పెడితే, ఎందుకంటే పరిశుద్ధాత్మ కార్యాలను మనం ఆ పుస్తకం అంతట్లో చూస్తూ ఉంటామండి. అయితే దీన్ని రాసింది ఎవరు అని గనక మనం ఆలోచిస్తే లూకా గారు రాశారు దీన్ని. డాక్టర్ లూక్. మనం లూకా సువార్త చదివాం కదండి. ఆ లూకా సువార్త, అపోస్తుల కార్యాలు ఈ రెండు కూడా రాసింది లూకా గారు. ఆయన వృత్తికి డాక్టరు. ఆయన ఒక రకంగా చెప్పాలి అంటే న్యూ టెస్టిమెంట్ అంతట్లో రాసిన ఆథర్స్ లో, న్యూ టెస్టిమెంట్ రాసిన ఆథర్స్ లో ఈయనొక్కళ్ళే జెంటైల్ ఆథర్ అని చెప్పొచ్చు మనం. మిగతా వాళ్ళందరూ యూదులే, యూదుల నుంచి దేవుని యేసుక్రీస్తు ప్రభు వారు నమ్ముకున్న వాళ్ళు రాసిన వాళ్ళే. కానీ ఓన్లీ మనం చూస్తే ఈ లూకా గారు ఒక్కటే మనకి ఒక అన్య జనుల నుంచి రక్షించబడి, అన్ని జాతి నుంచి రక్షించబడి దేవుని కోసం నిలబడిన వ్యక్తిగా యేసుక్రీస్తు ప్రభు వారితో ఉన్నోళ్ళు అంటే లేదు. ఆ 12 మంది శిష్యుల్లో ఒకళ్ళు కాదండి. కానీ ఈయన ఎవరు అని అంటే పౌలు గారి ప్రయాణాలు, అంటే నెక్స్ట్ క్లాస్ లో మనం పౌలు గారి ప్రయాణాలు చూసుకుంటాము. ఆ టైంలో మనం చూస్తే పౌలు గారితో పాటు ప్రయాణం చేసినటువంటి చాలా క్లోజ్ కంపానియన్ అని మనం చెప్పొచ్చు లూకా గారిని. అయితే మరి ఎలా రాశారు, లూకాసు వార్త ఎలా రాశారు, లేకపోతే అసలు పౌలు గారి పరిచర్యకు ముందు ఇప్పుడు మనం చెప్పుకోబోయే 1 నుంచి 8 అధ్యాయాలు ఎలా రాశారు అని మనం చూస్తే, ఆయన విన్నవి అంటే చుట్టూ మిగతా శిష్యులు వీళ్ళందరూ ఉన్నారు కదండి. సో వాళ్ళ ద్వారా వినినవి ఆయన రాసినట్లు, గ్రంథస్థం చేసినట్లు మనం చూస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి లూకాసు వార్త, అపోస్తుల కార్యాలు రెండిటికి ఆథర్ ఎవరు అని అంటే లూకా గారు. తర్వాత లూకా గారు రాసిన 2 పుస్తకాల్లో ఇది వేర్వేరేం కాదు, రెండు రెండు సేమ్, ఒక కంటిన్యూటీ అన్నమాట ఇది. ఫస్ట్ లూకాసు వార్త రాశారండి. దాంట్లో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాటలు, అలానే ఆయన చేసిన పనుల గురించి ఆయన గ్రంథస్థం చేశారు లూకాసు వార్తలో. దాన్ని అక్కడితో ఆపకుండా నెక్స్ట్ లెటర్, దాన్ని కంటిన్యూషన్ ఆయన రాసింది ఏంటంటే అపోస్తుల కార్యాలు. యేసుక్రీస్తు ప్రభు వారి మాటలు, కార్యాలు చెప్పాక అపోస్తుల కార్యాల్లో యేసుక్రీస్తు ప్రభు వారు ఎన్నుకున్నటువంటి శిష్యులు అపోస్తులుగా మారి వాళ్ళు చేసినటువంటి కార్యాలని, హోలీ స్పిరిట్ ద్వారా వాళ్ళు గైడ్ చేయబడి చేసిన కార్యాలని అపోస్తుల కార్యాల్లో రాసినట్లు మనం చూస్తున్నాం. అంటే ఇవి వేరు వేరు పుస్తకాలు ఏం కాదు, ఒక కంటిన్యూటీ. యేసు ప్రభు వారు వచ్చి పని చేశాక, పని చేసి ఆయన చేసిన కార్యాలని కంటిన్యూ చేయడానికి యేసుక్రీస్తు ప్రభు వారు చూస్ చేసుకున్న శిష్యులు ఉపయోగపడ్డారు. ఎలా జరిగింది అనేది చెప్పడానికి రాశారు. ఓకే. తర్వాత పర్పస్ ఆఫ్ దిస్ బుక్ ఒకవేళ మనం చూస్తే, అపోస్తుల కార్యాలు ఎందుకు రాశారు అని అంటే మనం చూస్తే, టు గివ్ అన్ అక్యురేట్ అకౌంట్ ఆఫ్ ద బర్త్ అండ్ గ్రోత్ ఆఫ్ చర్చ్. అంటే అసలు సంఘం అనేది ఎలా ఏర్పడింది, అసలు ఆవిర్భవించడం అంటే అసలు ఎట్లా బర్త్ ఎట్లా జరిగింది చర్చ్ కి, గ్రోత్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ఎట్లా జరిగింది అనేది చెప్పడానికి మెయిన్ ఉద్దేశం అని మనం చెప్పొచ్చు ఇక్కడ. అయితే దీనికి ఆడియన్స్ ఎవరు, ఎవరికి రాశాడు లూకా గారు అని మనం చూస్తే, లూకా గారు రాసిన 2 పుస్తకాల్లో కనుక మనం ఆలోచిస్తేనండి, లూకాసు వార్త 1వ అధ్యాయం 4వ వచనంలో, అలానే అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 1వ వచనంలో రెండిట్లో మనకు ఒకే పేరు కనిపిస్తుంది. ఏంటంటే అక్కడేమో లూకాసు వార్తలోనేమో ఘనత నొందిన థియోఫిలా అని రాస్తారు.
అపోస్తుల కార్యాల్లోకి వచ్చేసరికి థియోఫిలా అని మనం చూస్తూ ఉంటాం అనమాట. మీరు ఒకవేళ ఎవరైనా చదవగలిగితే ఒక మాట, మీరు అపోస్తుల లూకా సువార్త 1వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదువుతారా? ఇంకొకళ్ళు అపోస్తుల కార్యాలు 1:1 తీసి రెడీగా ఉంచండి. ఘనత వహించిన థెయోఫిలా, ఆరంభము నుండి కనులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా రాయుటకు అనేకులు పూనుకున్నారు గనుక నీకు ఉపదేశించబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు చాలు సిస్టర్, తెలుసుకున్నటకు చాలు సిస్టర్, థ్యాంక్ యూ. అక్కడ ఏమంటున్నారండి? ఘనత నొందిన థియోఫిలా ఆయనకి రాస్తున్నట్లు మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 1వ వచనం చూస్తే మళ్ళీ మనకు అదే పేరు కనిపిస్తుంది. ఓ ఓ థియోఫిలా, థియోఫిలా, యేసు తాను యేసు తాను ఏర్పరచు ఏర్పరచుకొనిన అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటిని అన్నిటినీ కూర్చి నా మొదటి గ్రంథమును రచించి తిని. కంటిన్యూ థ్యాంక్ యూ. చేయాలి సిస్టర్. చాలు చాలు సిస్టర్, థ్యాంక్ యూ. ఇక్కడ ఒక్క సెకండ్ అండి. ఓకే, ఇక్కడ మనం సారీ అండి, ఇక్కడ మనం చూస్తే థియోఫిలా అని రాయబడి ఉంది. అంటే ఇక్కడ రెండు ఒపీనియన్స్ చెప్తారనమాట హిస్టోరియన్స్. మనం చూస్తే రెండు ఒపీనియన్స్. ఒక ఒపీనియన్ ఏంటి అని అంటే, ఈ థియోఫిలా అనే ఆయన అప్పుడు రోమన్ గవర్నమెంట్ పరిపాలించేది కదండి. ఆ రోమన్ గవర్నమెంట్ లో ఒక అఫీషియల్ గా ఒక మంచి హోదాలో ఉన్న ఒక వ్యక్తి. అయితే అప్పుడే విశ్వాసంలోకి వస్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభు వారి గురించి విని ఆయన విశ్వాసంలోకి వస్తున్న ఒక న్యూ బిలీవర్ అయి ఉండొచ్చు. అతన్ని ఉద్దేశించి ఆయనకు ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన కార్యాలని అలానే కంటిన్యూ చేస్తూ ఆ చర్చ్ అనేది ఎట్లా ఫామ్ అయిందో చెప్పడానికి, గ్రోత్ ఆఫ్ చర్చ్ ఎట్లా జరిగింది అనేది చెప్పడానికి రాసినట్లుగా ఒక ఒపీనియన్ తెలియజేస్తారు. రెండో ఒపీనియన్ ఏంటంటే, అసలు థియోఫిలా అనే మాటకు అర్థం ఏంటంటేనండి, వన్ హూ లవ్స్ గాడ్. ఇక్కడ మనం చూస్తే ఆ అర్థము ఒకవేళ ఒక ఒపీనియన్ ఏమో ఇట్లా చెప్పారు కదా, రోమన్ అఫీషియల్ అయి ఉండొచ్చు అని. కానీ ఇంకొక ఒపీనియన్ ఏంటంటే, ద వన్ హూ లవ్స్ గాడ్ అంటే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని బిలీవ్ చేస్తూ ఆయన్ని ప్రేమిస్తారో ప్రతి ఒక్కరికి ఇది రాయబడింది అనేది ఒక సెకండ్ ఒపీనియన్ గా మనం చూస్తూ ఉంటాం. అయితే ఇంకా ముందుకు వెళ్ళిపోతే మనం రిటర్న్ డేట్ ఎప్పుడు అని మనం చూస్తే బిట్వీన్ AD 63 and 70 మధ్య కాలంలో ఈ యొక్క పుస్తకం రాయబడింది అని మనం చూడొచ్చు. తర్వాత ఈ ఇందాక నేను చెప్పాను కదండి, ఈ బుక్ అనేది కనెక్షన్ బిట్వీన్ జీసస్ క్రైస్ట్ లైఫ్ అండ్ లైఫ్ ఆఫ్ చర్చ్. ఇది వేర్వేరు పుస్తకాలు కాదు, లింక్ బిట్వీన్ ఇది జీసస్ క్రైస్ట్ యొక్క లైఫ్ అలానే చర్చ్ ఆవిర్భావం, ఈ రెండిటి మధ్యలో ఒక లింక్ అనేది మనం చెప్పొచ్చు ఈ యొక్క పుస్తకం. తర్వాత ఇట్స్ ఎ లింక్ బిట్వీన్ గాస్పల్స్ అండ్ లెటర్స్. ఇప్పుడు మనం చూస్తే మత్తయి, మార్కు, లూకా, జాన్, ఈ నాలుగు సువార్తలు కనిపించాక మధ్యలో మనకి అపోస్తుల కార్యాలు కనిపిస్తుంది కదండి. అపోస్తుల కార్యాలు అయిపోగానే మనకి నియర్లీ ఒక 13 ఎపిస్టల్స్ కనిపిస్తా ఉంటాయి. అయితే మనం చూస్తే ఎవరు పౌలు గారు రాసినవి, పౌలు గారి వరకే మనం చూసుకుంటే ఈ గాస్పల్స్ కి అలానే పౌలు గారు రాసిన పత్రికలకి మధ్యలో ఒక లింక్ అని కూడా మనం అపోస్తుల కార్యాలని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ కొరింథీయులు అనగానే ఎవరికి రాశారు, ఆ కొరింథీయులు ఎవరో మనకు తెలియాలంటే అపోస్తుల కార్యాల్లో వాళ్ళ యొక్క అసలు పౌలు గారు అక్కడికి ఎందుకు వెళ్ళారు, ఇవన్నీ మనకి ఈ రేపు మిషనరీ జర్నీస్ చదువుతాం కదా మనం నెక్స్ట్ వీక్ నుంచి. అప్పుడు నేను మీకు క్లియర్ గా చెప్తాను, అప్పుడు ఏ పత్రిక ఎందుకు రాశారో మనకి ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా అండి? కాబట్టి ఇట్స్ ఎ లింక్ బిట్వీన్ గాస్పల్స్ అండ్ లెటర్స్. తర్వాత మనం చూస్తే ముందుకి ఓకే, ఇక్కడ మన మెయిన్లీ వీ కెన్ సీ దట్ యాక్ట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ త్రూ డిసైపుల్స్. అందుకే నేను ఇందాక అనేది ఏంటంటే యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ అంటే కంటే దీనికి ఒక మంచి పేరు ఈ బుక్ కి ఒకవేళ పెట్టాలి అనుకుంటే ఏంటో తెలుసా అండి, యాక్ట్స్ ఆఫ్
హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ యొక్క కార్యాలని మనం ఆ పుస్తకం అంతట్లో చూస్తూ ఉంటాము. అయితే ఇక్కడ ఒక చిన్న ఆ చేంజ్ అనేది మనకు కనిపిస్తుంది. అప్పుడు దాకా యోహాను సువార్త వరకు యేసుక్రీస్తు ప్రభువారు 12 మందిని ఎన్నుకోవడం, వాళ్ళని శిష్యులుగానే పిలిచాడండి. నేను మొన్న యోహాను సువార్త చెప్పేటప్పుడు కూడా మీకు చెప్పాను ఏంటంటే, వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారు మరణం అప్పుడు ఎంత పిరికోల్లాగా వెళ్ళిపోయారు వెనక్కి, ఎంత బలహీనలు అయిపోయారు, అసలు ఇంక పూర్తిగా వెనక్కి వెళ్ళిపోదాము, మన పని మనం చేసుకుందాము అని పేతురు గారు అనడము, తర్వాత మిగతా వాళ్ళు కూడా మేము కూడా వచ్చేస్తాం పదా అనడము. కానీ ఆ టైంలో యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళి మరలా వాళ్ళని బలపరిచినప్పుడు వాళ్ళ జీవితం మారిపోయింది అని చెప్పాను కదా. ఈ 4 సువార్తల్లో ఒక యేసుక్రీస్తు ప్రభువారి చేత ఎన్నుకొనబడిన ఈ శిష్యులు అపోస్తుల కార్యాల్లోకి వచ్చేసరికి వాళ్ళు శిష్యులుగా లేరండి. అక్కడ దాకా శిష్యులు, ఇక్కడికి వచ్చేసరికి అపోస్తలు మారారు. అంటే పంపబడినవారు. అప్పుడు దాకా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. ఆయన స్పూన్ ఫీడింగ్ అంటే ఆయన దగ్గర ఉంచుకొని ఇది చేయండి, అది చేయండి అని చెప్తా ఉన్నారు. కానీ యాక్ట్స్ లోకి వచ్చేసరికి ఇంకా వాళ్ళ డిసైపుల్స్ కాదు. అలా యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ అక్కడ లేరు ఇంక వీళ్ళ దగ్గర. కాబట్టి వీళ్ళేంటంటే పంపబడిన వారు. ఇంకా మీరు వెళ్ళి యోదయ, సమరయ, యెరూషలేము, యోదయ, సమరయ, భూదిగంతం వరకు నాకు సాక్షులుగా ఉండండి అని చెప్పేసి పంపించేస్తారు ఇక్కడ. కాబట్టి ఈ శిష్యులే అపోస్తుల కార్యాల్లో మనకి పంపబడిన వారుగా, అపోస్టల్స్ గా, అలానే మిషనరీస్ అనేకమైన ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు సువార్త చేసినట్లు మనం చూస్తాం. ఇక్కడ ఇంపార్టెంట్ ఏరియాస్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి మాటల్లోనే మనకు కనిపిస్తుంది స్టార్టింగ్. ఒకసారి అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం ఎవరైనా చదువుతారా అండి కొంచెం ఫాస్ట్ గా? ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. కనుక మీరు యెరూషలేములోని యూదయ, సమరయ దేశములంతటను భూదిగంతము వరకును నాకు సాక్షులై యుందురని వారితో చెప్పెను. థ్యాంక్ యూ అమ్మా. ఇక్కడ మనం చూస్తేనండి ఎక్కడెక్కడంటే యెరూషలేములో, అంటే వాళ్ళు ఉన్న ప్లేస్ యెరూషలేము. సో యెరూషలేములో, ఆ తర్వాత యూదయ, సమరయ కొంచెం దగ్గర ప్రాంతాలు, అవి అన్యుల ప్రాంతాలు అన్నమాట. అవి అయిపోయాక ఎక్కడి వరకు అంటున్నాడు? ఎండ్స్ ఆఫ్ ద ఎర్త్, భూదిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉంటారు. కాబట్టి ఇంపార్టెంట్ ఏరియాస్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఈ యొక్క యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ లో యెరూషలేము, యూదయ, సమరయ, భూదిగంతాల వరకు. సో ఇది ఇంపార్టెంట్ ఏరియాస్. ఇంకా కొంచెం మనం ఇంకా అవుట్లైన్, జస్ట్ మీకు ఊరికి అవుట్లైన్ ఇచ్చి నేను 1 to 8 చాప్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను. అయితే అవుట్లైన్ చూస్తేనండి అసలు మనకి స్టార్టింగే అపోస్తుల కార్యాల్లో యేసుక్రీస్తు ప్రభువారు కనిపిస్తారు. ఆయన చనిపోయాక 40 దినాలు ఆయన శిష్యులకు కనిపిస్తా ఉన్నారని యోహాను సువార్తలో వాళ్ళని వచ్చి బలపరిచారని మనం చెప్పుకున్నాం కదా. అదే 40 రోజుల్లో ఇంకా ఆఖరికి ఆయన వెళ్ళిపోయే ముందు జరిగిన సందర్భం అపోస్తుల కార్యాలు స్టార్టింగ్ లో మనం చూస్తాం. చాలా వాళ్ళు ఆయన్ని అందరినీ బలపరుస్తా ఉన్నప్పుడు వీళ్ళు అడుగుతారు, ఇంకా ఆయన వెళ్ళిపోయే టైం వస్తుంది కదా, మరి మనకి రాజ్య స్థాపన ఎప్పుడు జరుగుతుంది అని ఈ శిష్యులు అడుగుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటారండి, అది నా చేతిలో లేదు, తండ్రి చేతిలో ఉంది అని చెప్తారు. ఓకేనా. తర్వాత ఆయన అప్పుడు ఏమంటారంటే, మీరు వేచి ఉండండి, మీకు పరిశుద్ధాత్మను, ఆదరణకర్త, నేను వెళ్ళిపోయాక తండ్రి మీకోసం ఆదరణకర్తను పంపిస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడిని ఆదరణకర్తను పంపిస్తారు. ఆ పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు ఇప్పుడు చదివిన వచనం మనం చదివాం కదండి, యెరూషలేములో, యూదయ, సమరయ, భూదిగంతముల వరకు మీరు సాక్షులుగా ఉంటారు అని చెప్తారనమాట. సో అలా చెప్పగానే వీళ్ళు కూడా ఇంకా అప్పుడు ఆ మాట చెప్పి ఆయన వెళ్ళిపోతారు, యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిపోతారు. ఆరోహణం అయిపోయినప్పుడు వీళ్ళు ఇంకా అక్కడ నుంచొని చూస్తా ఉంటే ఒక దేవదూత వచ్చి చెప్తుంది, ఎందుకు అలా చూస్తున్నారు, ఆయన వెళ్ళిపోయారు, మీరు ఎలా అయితే చూస్తున్నారో ఇప్పుడు అదే విధంగా మరలా ఆయన తిరిగి వస్తారు, కాబట్టి అప్పుడు దాకా మీరు ఆయనకి సాక్షులుగా ఉండండి, వెళ్ళండి అని చెప్పేసి పంపించేస్తారు. సో వీళ్ళు యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా అయితే ప్రామిస్ చేశారో దానికోసం వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఎక్కడ అంటే మనం అదే అధ్యాయంలో కొంచెం ముందుకు వెళ్ళిపోతే వాళ్ళు ఆ యొక్క పై గదిలో వీళ్ళందరూ అక్కడ వేచి ఉన్నట్లు మనం చూస్తున్నాం. శిష్యులు, అలానే కొంతమంది స్త్రీలు, వాళ్ళతో పాటు యేసుక్రీస్తు ప్రభువారి తల్లి కూడా మనకు అక్కడ కనిపిస్తా ఉంటది. సో వీళ్ళందరూ ఎదురు చూస్తా ఉంటారు. ఈలోపు ఏం జరుగుతుంది అని అంటే వాళ్ళకి ఏ విధంగా ప్రామిస్ చేశారో
ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన విధంగా వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ రావడము, వాళ్ళు భాషల్లో మాట్లాడడం, ఆ రోజు ఒకే రోజు 3000 మంది బాప్తిసం తీసుకోవడము, ఇవన్నీ కూడా మనం చూస్తాం. చర్చ్ అనేది ఫార్మేషన్ జరగడము, ఆ తర్వాత ఇంకా చిన్నగా వీళ్ళు గాస్పెల్ ప్రొక్లెయిమ్ చాలా ధైర్యంగా వీళ్ళు పేతురు, యోహాను వీళ్ళు చాలా ధైర్యంగా అందరూ కొడతాము, చంపుతాము అన్నా గానండి, మనం ఇప్పుడు ముందుకెళ్దాం. చాప్టర్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. వాళ్ళు చాలా కరేజియస్‌గా వాళ్ళు గాస్పెల్‌ని ప్రొక్లెయిమ్ చేస్తా ఉన్నారు. ఆ తర్వాత మనం చూస్తే అక్కడ ఎన్నో కార్యాలు, ఆహ్, అద్భుతాలు అవన్నీ యేసుక్రీస్తు ప్రభు వారు చేసినప్పుడు ఎన్ని అద్భుతాలైతే చూసారో అదే విధంగా శిష్యుల జీవితాల్లో గూడా పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళు ఆ విధంగా కార్యాలు చేసినట్లు మనం చూస్తాం. అదే విధంగా అపోజిషన్ గూడా ఎంత బాగా సువార్త ప్రబలుతుందో అదే అంతగానే అపోజిషన్ గూడా వీళ్ళకొచ్చినట్లు మనం చూస్తా ఉంటాం. ఆ తర్వాత సంఘం చక్కగా బలపడతా ఉంది. అంతా మంచిగా జరుగుతున్నప్పుడు ఏమవుద్దంటే వీళ్ళందరి మధ్యలో గొడవలొస్తా ఉంటాయి. అంటే శిష్యులు, అదే అపోస్తలులు, అప్పటికింకా అపోస్తలులు ఇంకా చాలా మంది బాగా దేవునిలో ఎదిగినోళ్ళు ఉంటారు గదండీ! వాళ్ళందరూ వాక్య పరిచర్యలో ఉంటున్నారు. తర్వాత ఇంకేంటంటే అక్కడ విధవరాళ్ళకి, అనాథలకి వాళ్ళకి ఫుడ్ గూడా పెడతా, ఆ తర్వాత లేనోళ్ళకి వీళ్ళ ఆస్తులు అమ్మి వాళ్ళకి పెట్టడం ఇవన్నీ జరుగుతా ఉంది. ఆ టైంలో వీళ్ళకి గొడవలొచ్చినియన్నమాట. అంటే యూదులకి అలాగే గ్రీకు భాష మాట్లాడే వాళ్ళకి వీళ్ళ మధ్యలో గొడవలొచ్చి వాళ్ళ విడోస్‌ని వీళ్ళు నెగ్లెక్ట్ చేస్తున్నట్లు కంప్లెయింట్స్ వస్తాయన్నమాట. అప్పుడు పేతురు గారు వీళ్ళు పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళేమంటారంటే, మేమిప్పుడు పరిచర్య చేయాలి ఒక పక్కన, అంటే సువార్త ప్రకటించాలి, ఒక పక్కన మీ ఫుడ్ గురించి కూడా చూసుకోవాలంటే ఇది అసంభవం. కాబట్టి ఒక 7గురిని మనం సెలెక్ట్ చేసుకుందాము అని చెప్పేసి ఒక 7గురు పరిశుద్ధాత్మ పూర్ణులైన వారిని ఒక 7గురిని సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళలో స్టెఫెన్ గారు మనకు కనిపిస్తా ఉంటారన్నమాట. అయితే మనం స్టెఫెన్ గారిని కూడా అక్కడ చూస్తాము. ఓకే అండి. సో, స్టెఫెన్ గారు అక్కడ తర్వాత ఆయన చక్కగా అసల పరిశుద్ధాత్మ పూండే ఆయన బోల్డ్‌గా ఒక పెద్ద మెసేజ్ ఇచ్చినట్లు, ఎట్లా పూర్వీకులు మనం ఓల్డ్ టెస్ట్‌మెంట్‌లో చూసినప్పుడు వాళ్ళెలా దేవుడిని వ్యతిరేకిస్తా ఉన్నారు. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా అందరూ అలానే వ్యతిరేకిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారిని పంపించినా మీరు నమ్మలేదు. ఆయన చనిపోయారు, తిరిగి లేచారు, ఎళ్ళిపోవడం గూడా అయిపోయింది. స్టిల్ మీరు నమ్మకుండా ఇంకా వ్యతిరేకిస్తానే ఉన్నారని చాలా బోల్డ్‌గా మెసేజ్ ఇస్తాడక్కడ. ఇప్పుడు వాళ్ళందరూ కలిసి ఈయన్ని రాళ్ళు రువ్వి చంపేస్తారనమాట. అక్కడ ఒక మాట చెప్పాలంటే ఫస్ట్ హతసాక్షి ఎవరు అనంటే యేసుక్రీస్తు ప్రభువారి కోసం చనిపోయిన వ్యక్తి హతసాక్షి అంటారు వాళ్ళని. సో, ఎవరు అంటే స్టెఫెన్ గారే మొదటి హతసాక్షి. ఆ తర్వాత ఆయన్ని చంపేసిన వెంటనే మనం చూస్తే పెర్సిక్యూషన్ అనేది ఎక్కువైపోద్దనమాట. ఎక్కడ కనిపిస్తే క్రైస్తవులు అక్కడ. క్రైస్తవులు అంటే ఈ యూదులే యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మిన వాళ్ళనమాట. ఓకేనా? సో, వాళ్ళందరిని ఎక్కడికి కనిపిస్తే అక్కడ చంపేస్తా ఉండేవాళ్ళు. ఆరాధన చేసుకొనిచ్చేవాళ్ళు కాదు. అలాంటి టైంలో వీళ్ళందరూ ఆహ్, ఏ ఏడో 8దో అధ్యాయం 1 వచనం ఒక్కసారి చదువుతారా అండి? ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదిరిపోదిరి. థాంక్స్ సిస్టర్. ఇక్కడ మనం చూస్తేనండి, ఇక్కడ హింస బాగా ఎక్కువ జరుగుతుంది. ఆ టైంలో ఏం జరగాలి జనరల్‌గా? హింస జరుగుతుంది అనంటే అందరూ మాకెందుకులే ఈ దేవుడితో అనుకోని కామ్‌గా కూర్చోవాలి. కానీ ఇక్కడ ఎంత హింస ఎక్కువవుతుందో అక్కడ ఏం జరుగుతుందంటే అంత సువార్త ఆ యొక్క ప్రామిస్ ఫుల్‌ఫిల్‌మెంట్‌కి యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ప్రామిస్ ఫుల్‌ఫిల్‌మెంట్. అప్పటిదాకా యెరూషలేములో సంఘం ఏర్పడింది. మంచిగా అభివృద్ధి చెందుతుంది. కానీ ప్రామిస్‌లో సెకండ్ పార్ట్ ఉందిగా. యూదయ, సమరయ ప్రాంతాలు. అది మామూలుగా అయితే వీళ్ళెళ్ళరు గదా! ఎందుకంటే వాళ్ళు అన్ని జనులని వీళ్ళెళ్ళరు. కానీ అప్పుడు అక్కడ పర్సిక్యూషన్ రావడం వలన వాళ్ళందరిని చంపుతం మొదలుపెట్టినప్పుడు ఏమవుద్దంటే వాళ్ళందరూ అపోస్తులు తప్ప, అంటే 12 మంది వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా యూదయ, సమరయ ప్రాంతాలకి వెళ్ళిపోయినట్లు. వాళ్ళెళ్లి ఊరికే కూర్చున్నారా, దాక్కున్నారా అంటే కాదు. వాళ్ళెళ్ళినోళ్ళు ఎళ్ళినట్టు సువార్త ప్రకటిస్తున్నారంట. కాబట్టి ఫస్ట్ స్టెప్ యెరూషలేములో 1-7 చాప్టర్స్‌లో అయిపోయింది. సంఘం స్థాపించబడ్డం.
ప్రామిస్ లో ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ వచ్చేసరికి 8వ అధ్యాయంలో మనం చూస్తాం యూదయ సమరయ ప్రాంతాలకు కూడా సువార్త వెళ్ళిపోయినట్లు. అది ఇంకా మనం చూస్తే 9వ అధ్యాయము 12వ అధ్యాయం దాకా మనం పేతురు గారు ఆ యొక్క యూదయ సమరయ ప్రాంతాల్లో ఫిలిప్ గారు వాడబడ్డం ఇవన్నీ చూస్తూ ఉంటాం అన్నమాట. అయితే ఈ లోపు 9వ అధ్యాయంలో సౌలు ఎవరైతే స్టెఫెన్ చావుకి సమ్మతించారో, అలానే ఇంకా వ్యతిరేకంగా అందరికంటే ఘోరమైన వ్యతిరేక అన్నమాట ఈ సౌలు. అలాంటి వ్యక్తి అతను మార్పు చెందాక మనం చూస్తే 13వ అధ్యాయం నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాం. మధ్యలో ఆయన మార్పు చెందాక మళ్ళీ యాకోబు గారు చనిపోవడం, యాకోబు గారిని చంపేయడం, పేతురు గారిని జైల్లో పెట్టడం, ఇవి మనం అధ్యాయాలు చదివేటప్పుడు చదువుదామండి. సో అదంతా జరుగుతుంది. తర్వాత 13వ అధ్యాయం నుంచి మనం చూస్తే అక్కడ సౌలు పౌలుగా మారాడు కదా 9వ అధ్యాయంలో. ఈ